హాయ్ అండి, నేను వేసిన ఈ వెరీ ఈజీ నెయిల్ ఆర్ట్ మన దగ్గర ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ నెయిల్ ఆర్ట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా నేను ఇక్కడ 3 కలర్స్ తీసుకున్నాను. అలాగే ఒక సేఫ్టీ పిన్ తీసుకున్నాను. ముందుగా ఒక కలర్ నెయిల్ పాలిష్ తీసుకునేసి ఇలా షేక్ చేసి మళ్ళీ వేసుకోవాలి. అప్పుడే కలర్ అంతా ఈక్వల్ గా కనిపిస్తుంది. లేదంటే ఒక సైడ్ లైట్ గా ఒక సైడ్ డార్క్ గా అలా ఉంటుంది. అందుకే ఇలా షేక్ చేసుకొని వేసుకోవాలి, నీట్ గా వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక లేయర్ వేసాను, దాని తర్వాత ఇంకోటి కూడా వేసాను. ఇలా వేసుకోవడం వల్ల డార్క్ గా ఉండి కలర్ మనం ఏ కలర్ నెయిల్ ఆర్ట్ వేసినా కూడా చాలా బ్రైట్ గా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నేను రెండో కలర్ వచ్చేసి పింక్ కలర్ తీసుకుంటున్నాను. నెయిల్ ఎడ్జ్ దగ్గర నుంచి అలా ఫస్ట్ వరకు రౌండ్ షేప్లో ఇలా ఒక చిన్న లైన్లా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ కలర్ బ్లాక్ తీసుకున్నాను. సేమ్ బ్లాక్ కలర్ కూడా ఇందాక పింక్ వేసాం కదా, అదే లైన్లో లైట్గా అట్లా ఒక చిన్న లైన్ డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా లైట్గా ఫ్లవర్ పెటల్ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా పైన నుంచి క్రాస్గా ఇలా కిందికి రావాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా అనండి. ఇలా ఉంటుందండి. ఇప్పుడు బ్లాక్ కలర్తో ఒక చిన్న డాట్ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లవర్ సెంటర్లో. ఈ డిజైన్ కొద్దిగా ఆరిన తర్వాత దీనిపైన నెయిల్ షైనర్ ఉంటుంది, అది అప్లై చేస్తే బాగా కనిపిస్తుంది. ఇంట్లో వాడే వస్తువులతోనే చాలా సింపుల్గా ఈ డిజైన్ వేసుకోవచ్చు. మీరు కూడా ఈ డిజైన్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాగే నెయిల్ ఆర్ట్కి సంబంధించిన మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి.